నమస్తే ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. నేను శివ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు ఉండదు. గోదావరి జలాలకు ఇబ్రహీంపట్నం వద్ద జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న పరవాడ ఫార్మా కార్మికులు. తాజాగా సాయి చంద్ర ఫార్మాలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. అస్త్రనయనాలతో కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అంత్యక్రియలు. పాడె మోసిన వైసీపీ అధినేత జగన్. కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు. జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురానికి మార్గం సుగమం. ఒంటిమదాల మార్గాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు. నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కలిసి ఆయన జలహారతి ఇచ్చారు. గోదావరి జలాలు పట్టిసీమ నుండి కృష్ణాకు తరలించారు. ప్రతి ఏటా గోదావరి నుండి 2000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. ఆ వృధాను అరికెట్టేందుకు పట్టిసీమను నిర్మించి దాని నుండి కృష్ణాకు 450 టీఎంసీల నీటిని తరలించారు. ఇది కృష్ణానదిలో కలిసే చోట ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి నిర్వహించారు. మమ్మే వరుణశ్రుధి హవమధ్యాచ మృడయ వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముకేతయామాసగుం సృజామసి మానో హి వంశేర్జాతవేదో గామస్వం పురుష. గడిచిన 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పెన్నా వంశధార నదులను అనుసంధానం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన వెలుగొండ ఫేజ్ 1 ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. 14-19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్ళీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19-24 కనీసం గేట్లకు గ్రీస్తు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది. రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం, ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 19-24 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం. నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు
కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేసినేని చిన్ని, పలువురు అధికారులు పాల్గొన్నారు. పర్వాడ ఫార్మసిటీలోని సాయి చంద్ర ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్ 2లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో జిల్లాలోని 10 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి షిఫ్ట్ కు హాజరైన కార్మికుల పరిస్థితిని తెలియజేయాలని ఫార్మాసిటీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. షిఫ్ట్ కు హాజరైన కార్మికుల జాబితా బయట పెట్టాలని కోరారు. పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేపట్టి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సాయి చందన కంపెనీలో రోజు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొడక్షన్ 2 బ్లాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు సంక్షేమంగా సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి కోణంలో పరిశీలించవలసి ఉంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి అన్ని ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. మరోవైపు కార్మికులు ఎంతమంది విధులకు హాజరయ్యారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారనేటువంటి కోణంలో కూడా విచారణ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ అన్ని డిపార్ట్మెంట్లు హాజరై ఇక్కడ ఈ సందర్భంలో ఎంత పొల్యూషన్ బయటికి విడుదలైంది, కార్మికుల యొక్క పరిస్థితి ఏంటనేటువంటి ఆ కోణంలో కూడా విచారణ చేయాలని, కార్మికులందరికీ సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి పద్ధతుల్లో అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి పని చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. పార్టీలకు అతీతంగా నాయకులందరూ నివాళులు అర్పించారు. వైసీపీ అధినేత జగన్ పద్మనాభం పాడి మోశారు. ఇదిలా ఉంటే ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రిని చూసేందుకు వచ్చినప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది. ఆమెను రానియకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని పార్థివ దేహాన్ని చూపించి తీసుకెళ్లిపోయారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలమైన కాకినాడలోని కిర్లంపూడికి తీసుకొచ్చారు. శోకసంద్రంలో మునిగిపోయిన అభిమానులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు పోటీ పడ్డారు. ఏపీ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన కాపు నేత మృతితో గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముద్రగడ అకాల మరణంపై పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, వైసీపీ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన తండ్రిని కడసారి చూసేందుకు కిర్లంపూడి వచ్చిన పద్మనాభం కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడికి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసుల సాయంతో ఆమెకు తన తండ్రి పార్థివ దేహాన్ని చూపించి అనంతరం తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. కిర్లంపూడిలోని ఆయన నివాసంలోని ప్రాంగణంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముద్రగడ ఇంటి ఆచారం మేరకు పార్థివ దేహాన్ని దహనం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వైసీపీ అధినేత జగన్ పాడిమోయగా వేలాది మంది అభిమానులు ముద్రగడ అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికారు. జగన్తో పాటు బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పాడిమోసిన వారిలో ఉన్నారు. తొలుత ఆయన భౌతిక కాయానికి కిర్లంపూడిలో జగన్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముద్రగడకు కిర్లంపూడిలో కన్నీటి వీడ్కోలు పలికారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకోమెరలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. దాల్మియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియాతో కలిసి లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 3100 కోట్లతో చిన్నకోమెరలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. దీంతో 700 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విభాగాలు కూడా మేము తీసుకొస్తాం. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాను అన్నాడు, హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు.
కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడదాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడిపిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. ఎస్ఏఎల్ని ఆపాలని ప్రయత్నిస్తారు, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని ఆపాలని ప్రయత్నిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు ఉద్యోగాలు వస్తుందని వాళ్ళు భూములు ఇస్తే, అదే ఊర్లకి ఆ జంపింగ్ జపాంగు, ఆ జఫా బ్యాచ్ వెళ్ళి ఏకంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మేమెందుకు మిమ్మల్ని వదిలిపెడతాం? మేము లక్ష్యం పెట్టుకున్నాం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. ఆ లక్ష్యం సాధించే వరకు మేము ఎవరం పడుకోం. మంత్రివర్గం మేము అందరం ఉన్నాం, శాసనసభ్యులుగా మేము అందరం ఉన్నాం, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఆనాడు చెప్పారు జాబ్ క్యాలెండర్ చేస్తామని. ఎస్, గర్వంగా చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, అది ఈరోజు మేము అమలు చేస్తున్నాం. 16,000 పోస్టులో డిఎస్సి మేము భర్తీ చేశాం, 150 రోజుల్లో చేశాం. మీరేసారు 250 కేసులు, 50 కేసులు కోర్టు కూడా కొట్టేసింది. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు స్టే కూడా రాలేదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో చైతన్యం ఉంది, మా అందరిలో కూడా చైతన్యం ఉంది. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఎందుకు మీరు చేయలేదు? టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఎందుకు చేయలేదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు విడుదల చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు మీరు రాయలసీమ కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది ఏమైనా నిరుద్యోగ యువకులకి మేము అండగా నిలబడతాం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం మాది ఒకటే పెట్టుకున్నాం. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. డిఎస్సి పూర్తి చేశాం, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మేము బోల్డ్గా డెసిషన్స్ తీసుకున్నాం కనుకనే మన రిపోర్ట్ కూడా చూసాం, ఎకనామిక్ రిపోర్ట్. మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 32% పెరిగింది, 32%. ఎక్కడ లేని ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సుమారుగా ఈ సంవత్సరం ఆఖరికల్లా 8,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్కి వస్తాం. ఇంకా చాలా పెరగాలి, ఎందుకంటే ఒక కర్ణాటక 4 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, 4 lakh crores. మనం 8,000 కోట్లలో ఉన్నాం. సో ప్రజలందరూ గమనించాలి. ఈరోజు పాలసీ తీసుకొస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొస్తున్నాం. మేమేం భారతీయ సిమెంట్స్కి ఇవ్వట్లా, లేదంటే బ్రహ్మణి స్టీల్ లాంటి సంస్థలకు ఇవ్వట్లా. ఒక చిత్తశుద్ధి ఉన్న కంపెనీ, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ, ఒక కమిట్మెంట్ ఉన్న కంపెనీకి ఈరోజు మేము భూములు ఇచ్చి ముందలు తీసుకెళ్తున్నాం. యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. నేను అనేక మారు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు, సింగే అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. ఏకంగా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకెళ్ళాడు? ఆయన కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు, ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు, ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, చలో. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు వెంకటాపురం గ్రామానికి మార్గం సుగమమైంది. ఎన్నో ఏళ్లుగా ఎస్సీ బీసీ కాలనీలకు రహదారి మార్గం లేక పద్మనాభనగర్ వెంకటాపురం గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వ విప్ గణబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటిమతాల మార్గాన్ని పూర్తి చేయించారు. దీనిని బుధవారం ప్రారంభించారు. ఈ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించామని గణబాబు వెల్లడించారు. ఈ నూతన మార్గాన్ని ప్రారంభించి వారికి రహదారి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యం చేయించేందుకు ప్రభుత్వం దాతలు ముందుకొచ్చి ప్రాణభిక్ష పెట్టాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. పేద రైతు కుటుంబమైన తాము 16 కోట్లు వెచ్చించి వైద్యం చేయించే స్తోమత లేదని వాపోయారు. రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం తమ కుమారుడికి అరుదైన వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఈ వ్యాధికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే ముందుకొచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడాలని కోరారు. గతంలో పునర్వికకు స్పందించిన తరహాలో తన కుమారుడి విషయంలో స్పందించి ప్రాణాలు నిలపాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్కి అక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించగా వారు ఇది చాలా భయంకరమైనటువంటి జబ్బు, ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము, 16 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని అనడంతో తల్లిదండ్రులు ఇద్దరూ నిర్వీర్యమైపోయి చేసేది లేక కుమారుని రక్షించుకోవాలనే తాపత్రయంతో మీడియా వారికి తీసుకురావటం జరుగుతుంది. మీ ద్వారా ప్రభుత్వం వారిని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ప్రభుత్వ పరంగా వీరికి సహాయం అందించి ఈ చిన్న ప్రాణికి ప్రాణం పోస్తారని నేను కోరుతున్నాను. నేను విలేజ్లో ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక లాయర్గా ఉంటూ వారి బాధను చూడలేక నేను మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. భీమునిపట్నం మండలం జేవి అగ్రహారం మా గ్రామం పేరు. నా పేరు నరసింహరావు సార్. మేము జేవి అగ్రహారం మా గ్రామంలో వ్యవసాయ కుటుంబం అది. మేము వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నాం. మాకు 7 నెలల క్రితం ఈ బాబు పుట్టాడు సార్. ఈ బాబు పేరు మోక్షజ్ఞ. ఈ బాబుకేమో 2 నెలల తర్వాత కాళ్ళు లేకపోవడం వల్ల హాస్పిటల్లో చూపించాం సార్. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో చూపించాం. అక్కడ టెస్టులన్నీ చేయించిన తర్వాత ఆ టెస్టులు చూసి SME టైప్ 1 అని చెప్పారు. జన్యు సంబంధిత స్పైనల్ మస్కులర్ ఆర్థోపీ టైప్ 1 అని చెప్పారు సార్. ఇది చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళమన్నారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ కూడా ఈ జన్యు సంబంధిత లోపం అని చెప్పారు. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే 16 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ఇంజక్షన్ అమెరికా నుంచి రావాలి, అక్కడి నుంచి 16 కోట్లు అవుతుందని చెప్పారు. మేము వ్యవసాయం చేసుకుని కుటుంబం సార్, మేమంతా చేసుకోలేము. మధ్యతరగతి కూడా కాదు, ఇంకా పేదరికం. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని, మా బాబుకి ఆ ఇంజక్షన్ వేయిస్తారని కోరుతున్నాం సార్. ఈ బాబుని ఆ ఇంజక్షన్ వేయకపోతే 2 సంవత్సరాల లోపే చనిపోతారని చెప్పారు సార్. 2 సంవత్సరాల లోపే ఇంజక్షన్ వేయించాలని చెప్పారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రి నారా లోకేష్ గారు వారి దృష్టికి తీసుకెళ్ళి మా బాబుకి ఇంజక్షన్ వేయిస్తారని కోరుచున్నాం. గత 2 నెలల కిందట పునర్వికన మా చిన్నారికి ఈ ఇంజక్షన్ వేసి ప్రాణాలు కాపాడారు సార్, లోకేష్ సార్ గారు. ఆ విధంగా మా బాబు కూడా ఇంజక్షన్ ఇప్పించి మా బాబుని కాపాడుతారని కోరుతున్నాం సార్. మా బాబు ప్రాణరక్షణ కల్పిస్తారని కోరుతున్నాం. ఆర్కే బీచ్ లో సముద్ర స్నానానికి దిగిన 5గురు పర్యాటకులను కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు రక్షించారు. తెలంగాణ నల్గొండ జిల్లా ముషాంపాలెం గ్రామానికి చెందిన 5గురు విశాఖ బీచ్ లో సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోతున్న వీరిని మెరైన్ పోలీసులు అప్రమత్తమై కాపాడారు. ప్రథమ చికిత్స అనంతరం పర్యాటకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. డాక్టర్ గాయత్రి ఇద్దరు కుమార్తెలకు అత్యంత నుండి రక్షణ కల్పించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు.
పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. చంటి బిడ్డను తల్లి నుండి దౌర్జన్యంగా లాక్కొని వెళ్లిపోయిన భర్తపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. నెల రోజుల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో భర్త వెంకట సిద్ధార్థ, అత్త గాయత్రీదేవిపై కోడలు డాక్టర్ గాయత్రి ఫిర్యాదు చేసి సిపిని ఆశ్రయించారని తెలిపారు. కవల పిల్లలను తల్లికి అప్పగించాలని, పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలని లక్ష్మి కోరారు. అదొక దానికి సంబంధించిన దాంట్లో ఒక మానవత్వంతో ఒక చాలా క్రూరమైంది. ట్విన్ బేబీస్ ఒక్క నిమిషం తేడాతో పుట్టిన బిడ్డలు వీళ్ళిద్దరు సంబంధించిన దాంట్లో అత్యంత ఇంతకంటే ఈ పాప వయసు ఆ పాపకి ఇంత చిన్న పిల్లల్ని తల్లి దగ్గర నుంచి అమానవీయంగా ఈ పాప దగ్గర నుంచి దూరం చేసి పట్టుకొని వెళ్తే, అరే తల్లి కస్టడీలో నుంచి నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు నాయన, అట్లా కాదు, ఏదైనా నీకు హక్కు ఉంటే కోర్టులో చూసుకోండి నాయన అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేరా? ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి అనుమతిని ఇచ్చింది ఎవరు? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీనికి అవకాశం ఇచ్చింది పోలీసు వాళ్ళే. అంటే ఈరోజు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ దాదాపు నెల రోజుల పాటు ఈమె స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కనుక వాళ్ళు చేసి ఉంటే ఈరోజు అతనికి అంత ధైర్యం వచ్చి ఉండేది కాదు కదా. ఆ 498 కేసు ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉన్నట్లయితే ఆ కోర్టులోనే అతను వేసుకునేడానికి అవకాశం వచ్చి ఉండేది కదా. కాబట్టి ఇట్లాంటి వాటన్నిటి తాత్సారం చేసి సమస్యని సీరియస్ చేసి జటిలం చేసి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవాలా, పట్టణతనం అనుకోవాలా, లేకపోతే వీళ్ళ అత్తగారు గాయత్రి గారు ఏదైతే చెప్తున్నారో తన సెక్రటేరియట్లో ఒక చీఫ్ ఇంజనీర్గా ఉండు తన పరపతి ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం జరగదు, మేము పూర్తి పరపతి ఉన్న వాళ్ళం కాబట్టి మా మీద కేసులు కూడా నమోదు కావు అని చెప్పేసి ఏదైతే ఆవిడ చెప్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఈరోజు కేసులు నమోదు చేయకుండా 1 month అవుతున్నప్పటికి కూడా కేసు నమోదు చేయకుండా డాక్టర్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇది ఎంత అమానవీయమైనది, ఎంత అన్యాయమైనది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము సత్వర న్యాయం చేస్తున్నాం, కఠినంగా శిక్షిస్తున్నామని చెప్పిన వాటిలన్నింటినీ కూడా ఈరోజు ఆచరణలోకి వచ్చేసరికి ఎంత దూరంగా దూరంగా ఉన్నాయనే విషయం డాక్టర్ గాయత్రి గారి ఉదాహరణ. కాబట్టి మేము ప్రివోడబుల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ట్విన్ బేబీని ఏదైతే బలవంతంగా ఈమె కస్టడీలో ఉన్న బేబీని, ఈమె ఒకే రూఫ్ కింద లేరు, విడిగా తల్లి దగ్గర ఉన్నది, తల్లి దగ్గర ఉంటున్న ఈ బేబీలో ఉన్న ట్విన్ బేబీని ఇట్లా తీసుకొని వెళ్ళిపోవటం అనేది చాలా దుర్మార్గమైనది. కాబట్టి ఆమె కస్టడీలో తీసుకెళ్ళిపోయిన బేబీని ఆమె దగ్గరికే చేర్చాలా. అదేవిధంగా ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఏమైతే ఆమె అత్తింటి వాళ్ళ మీద ఫిర్యాదు చేసిందో వాటన్నిటి కూడా చట్టపరంగా శిక్షలు కట్టాలా. వీటన్నిటి గురించి ఆమె ఏదైతే న్యాయ పోరాటం చేస్తుందో, ఏదైతే ప్రజా మద్దతును అడుగుతుందో తప్పనిసరిగా ప్రతిశీల మహిళా సంఘంగా కూడా మేము ఆమె డాక్టర్ గారు వెన్నంటూ ఉంటామని చెప్పి, ఆమె చేసే పోరాటంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి మీరు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆమెకు మద్దతుగా నిలబడాలి. చెప్పా పెట్టకుండా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతుంటే, ఒక పాపని ఎత్తుకుని వెళ్తుంటే మేము అడ్డొచ్చామని మమ్మల్ని తోసేసి కొట్టేసి వెళ్ళి తాళం వేసి మేము బయటికి రాకుండా వెళ్ళిపోతే మేము 100కి ఫోన్ చేసి సార్ ఇలా ఉంది అండ్ సిఐ గారు ప్రసాద్ సార్ కూడా ఫోన్ చేసి ఎస్ఐ భవ్య గారు మేడం మీరు చెప్తాం వల్లే కదా మళ్ళీ రమ్మన్నారు, వచ్చారు, వస్తే మళ్ళీ పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఏంటి ఇప్పుడు అంటే సింపుల్గా నేను బందోబస్తులో ఉన్నానమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. ఒకళ్ళేమో సింపుల్గా బందోబస్తులో ఉన్నాను తర్వాత చూసుకుని మాట్లాడదాంలే అని. ఇక్కడ నేను ఇంతగా ఏడ్చి బాధపడి అక్కడ అసలు అమ్మాయి ఇప్పుడు మీకే తెలుసు ఎలాంటి అవుతున్నాయో, చిన్న పిల్ల లేదు పెద్ద పిల్ల లేదు, ఇప్పుడు ఇంకా పాప ఉందా లేదో కూడా తెలీదు. ఎంతసేపు అండి ఎఫ్ఐఆర్ కట్టి నాకు రావాలి, నాకు పిల్లలు పెట్టాలి అంటే నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ పెడితే ఇలాగాని అయినా తెలుసుకుని సార్ ఎఫ్ఐఆర్ పెడితే నేను నా పిల్లలు సేఫ్గా ఉంటాం కదా, బయటికి ఫ్రీగా కొంచెం వెళ్ళొచ్చు కదా, నేను నా డ్యూటీకి వెళ్ళొచ్చు కదా, నాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలతో ఎంతకాలం అని ఇంట్లో ఉంటాను అని నిలదీసి అడిగినప్పుడల్లా రేపమ్మా ఎల్లుండమ్మా ఒక 10 రోజులు ఆగమ్మా 2 రోజులు ఆగమ్మా కౌన్సిల్ పెడతానమ్మా అని. ఇలాగా నాకు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో మాత్రం న్యాయం అయితే జరగలేదు సార్. అది ఎందుకు జరగలేదో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో కూడా నాకు తెలుసు. కేవలం మా అత్తయ్య తాలూరి గాయత్రీదేవి ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేస్తారు. ఆవిడ అండ్ రిటైర్డ్ ఏసీపీ మన పెంటారావు గారికి వాళ్ళకి బంధు. కేవలం వీళ్ళిద్దరే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి కేవలం ఈవెన్ నాకు కూడా పెంటారావు గారు ఫోన్ చేసి మాట్లాడి అమ్మ నువ్వు కేసు పెట్టినా ఏమీ అవ్వదు, నీకేమి రాదు సార్, నాకేం అక్కర్లేదు, నా పిల్లలు నా దగ్గర ఉంటే చాలు, నేనేం కోరుకుంటున్నాను అమ్మ కేసు వాపస్ తీసుకొని కూడా మాట్లాడారు. ఇలాంటి కండిషన్లో నా పిల్లని ఇలా ఎత్తుకుపోయే దాంట్లో కూడా వాళ్ళ అస్తం ఉంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. నాకైతే న్యాయం జరగాల్సిందే, నాకు ఓన్లీ నా బిడ్డనిస్తే చాలు అని మాత్రమే పోరాట చేస్తున్నాను. అది కూడా ఇవ్వలేని డిపార్ట్మెంట్ అంటే ఇంక నాకే ఇలా జరుగుతుంటే ఇంకేంటి, ఇంకా రేపులు ఇవన్నీ అవుతున్నాయి. రేపు నా పాపకి ఇంకేమైనా అవుతే ఇదే మీడియా మీరందరూ న్యాయం వస్తారా నాకు?
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురుద్వారాలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీస్ రేట్ విధానంలో ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని నేతలు అన్నారు. విద్యుత్ పోల్స్ మీద ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. తన కుమారుడు కోవిడ్ తో చనిపోయాడని, తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మృతుడి తండ్రి కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 10న చలో విద్యుత్ సౌధం నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు. కొయ్యూరు మండలం కాపురత్తంపేట గ్రామరస్తుడు నేను. మా అబ్బాయి ఒకడే శ్రీరామూర్తినాయుడు అని కాకరపాడు ఎస్ఎస్లో పనిచేసేవాడండి. ఆ కోవిడ్లో చనిపోయాడు. కానీ సిఎండి ఆఫీస్కి కానీ, అనకాపల్లి ఎస్ఐ ఆఫీస్కి కానీ, నర్సీపట్నం డిఈ ఆఫీస్కి కానీ 5-6 చుట్లు తిరుగుతున్నాం కానీ మాకు ఏ న్యాయం చేయలేదు. నాకు ఒకడే కొడుకు, నా కూతురు బిడ్డడు ఒకడు ఉన్నాడు. ఆడికి ఉద్యోగం ఇవ్వమంటే ఇవ్వటం లేదు. మా పరిస్థితి మీరన్నా న్యాయం చేసి పెట్టమని కోరిక. అది కోవిడ్లో చచ్చిపోయాడు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎవరో మాకు న్యాయం చేయలేదు. మీరన్నా ఏదైనా చేసి పెడతామని తమ దగ్గరికి వచ్చాం. నా పేరు కోమారపు వరహాలమూర్తి. శ్రీరామూర్తి నాయుడు కోమారపు. మా కొడుకు చనిపోయాడు. మా మనవడు ఉన్నాడు. నాకు ఒక్కడే కొడుకు, ఒకరితే కూతురు. ఆ కూతురు కొడుకు ఇవ్వమని ఇప్పుడు అడుగుతుంటే సిఎండి గారు ఏం చెప్పలేదు, ఎస్సీ గారు ఏం చెప్పలేదు. అలాగే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటున్నారు. ఇలాగ సమస్యలు జరుగుతున్నాయి కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఇస్తామని అంటున్నారు కానీ ఇవ్వటం లేదు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అలా తిరుగుతానున్నాం. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహి అమ్మవారి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సంఘం సభ్యులు అప్పలరాజు తెలిపారు. నెల్లిముక్కలోని గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా వారాహి దేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు మహేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వారాహి మాతను కాశీలో గ్రామ దేవతగా కొలుస్తారని, ఈ శక్తిగల అమ్మవారిని పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అప్పలరెడ్డి, కుంచారెడ్డి, శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తం కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ ప్రాంతం ప్రజలకి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అందరూ కూడా శుభ్రంగా మనం జనాలకి ఉపాధి కల్పించే రకంగా స్టీల్ ప్లాంట్ నడవాలని, ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని అందరూ కూడా ఉపాధి అవకాశాలు కలగాలని, అందరూ కూడా మరి ఈ రోజుల్లో అందరూ కూడా పిల్ల పాప కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇలాగే మంచిగా ఈ ప్రాంత ప్రజలందరూ మంచి జరిగితే ఈ కార్యక్రమం ఇలాగే మన బ్రహ్మంగారి ఆలయంలో ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటూ, మరి పెద్దలు మరి మహేష్ రెడ్డి, మన పెట్ట గురప్ప గారు, మరి మన పెంటమాంబ ఆలయం కమిటీ మన చదిలేరు కుంచారా గారు, ముద్దు తప్పలరాజు గారు, అలాగే దుర్గారావు గారు, అలాగే మన అప్పలరెడ్డి గారు, అలాగే సూర్యబాబు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా మా ఆలయ అధ్యక్షుడు ముద్దు శ్రీరామూర్తి గారికి అందరూ కూడా పేరు పేరును కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి సహాయ సహకారాలు అన్ని ప్రసాదించాలి అమ్మవారిని ఏడుకుంటూ, మరి ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా చేసి పెద్దలు మహేష్ రెడ్డి గారు ఈ మధ్యనే ఉండడం జరిగింది. ఆవిడ కూడా శ్రీ కాశీలో ఒక గ్రామదేవత అనే విషయం మాకు ఇప్పుడే పంతులు గారు చెప్పారు. అంటే మనకి పెంటమ్మ తల్లి ఎలాగో అలాగే వారాహి అమ్మవారు కాశీ జ్ఞానానికి అలాగనమాట. మరి పెంటమ్మ తల్లి కూడా దినదిన అభివృద్ధి చెంది రాష్ట్రాలు దాటిపోయింది. అలాగే ఇటు నుంచి అటు వరకు తెలంగాణ కానీ ఇటు ఒరిస్సా వరకు కూడా పెంటమ్మ తల్లిని తెలిసినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చి పండుగలు చేస్తున్నారు చాలా మంది, వరంగల్ నుంచి అక్కడి నుంచి. అలాగే మనం అటు నుంచి వారాహి దేవత ఇటు వచ్చింది. కానీ చిత్రం ఏంటంటే ప్రతిష్ఠించిన దేవతల కన్నా ప్రతిష్టాపన లేని దేవతలకి ఈ భారతదేశంలో పూజలు ఎక్కువ జరుగుతున్నాయి. దుర్గాదేవి ప్రతిష్ఠించిన దుర్గాదేవి కాకుండా ప్రపంచం అంతా దుర్గాదేవి నవరాత్రులు చేస్తాను. అలాగే ఆంజనేయ స్వామి జయంతులు చేస్తాను. అలాగే మన విఘ్నేశ్వర పూజలు మరి అయితే అంతులేదు, మామూలు కాదు. మహావైభవంగా మహారాష్ట్ర కానీ హైదరాబాద్ మహావైభవంగా చేస్తాం. అంటే ప్రతిష్ఠించిన దేవతలు కన్నా ప్రతిష్టాపన మాట్లాడినటువంటి పెద్దలు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. ఈ అమ్మవారు వారాహి అమ్మవారు ఒక గ్రామ కాశీలో ఒక గ్రామ దేవత. ఆమె చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా
ఎంతో దిగ్విజయంగా అక్కడ సురక్షితంగా ప్రజల్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా కాపాడినటువంటి ఒక పోలేరమ్మ లాంటి అమ్మవారు. ఈ అమ్మవారిని కొత్తగా నూతనంగా ఇప్పుడే మా పంతులు గారు ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఇది మేమైతే కొత్తగా, మాకు కూడా కొత్తగానే ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ నెక్స్ట్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ స్టీల్ డిపోకు చేరుకున్నాయి. నగరానికి రావాల్సిన 20 ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 స్టీల్ డిపోకు వచ్చాయి. ఈ 20 ఎలక్ట్రిక్ బస్సులు భోగపురం ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా 2 రూట్లలో ఈ బస్సుల రాకపోకలు సాగుతాయని అధికారులు తెలిపారు. ఎన్ఈడి, గురుద్వారా, వెంకోజీపాలెం, ఉడాపార్కుల వద్ద విమానంలో ప్రయాణించే వారి కోసం అధునాతన లాంజ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 బస్సులు గాజువాక్ నుండి ఎన్ఈడి మీదుగా భోగపురం ఎయిర్పోర్ట్ కు, మరో 10 బస్సులు గాజువాక్ నుండి సింధియా మీదుగా భోగపురానికి చేరుకునున్నాయని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పద్మావతి, గాజువాక్ డిఎం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు ఉండదు. గోదావరి జలాలకు ఇబ్రహీంపట్నం వద్ద జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న పరవాడ ఫార్మా కార్మికులు. తాజాగా సాయి చంద్ర ఫార్మాలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. అశ్రునయనాలతో కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అంత్యక్రియలు. పాడెం మోసిన వైసీపీ అధినేత జగన్, కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు. జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురానికి మార్గం సుగమం. ఒంటిమదాల మార్గాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.